రియాజ్ ఎన్కౌంటర్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి లైవ్ లో అందిస్తారు. శ్రీపతి. యామిని, మొత్తానికి ఒక సినిమాటిక్గా డ్రామాటిక్గా అనేక ట్విస్ట్ల మధ్య రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది. ఏదైతే నిందితుడు రియాజ్ను ఈరోజు మధ్యాహ్నం పోలీసులు కాల్పులో చంపేశారు. అతను ఆసుపత్రిలో ఒక కానిస్టేబుల్ నుంచి గన్ను లాక్కున్నాడు. అతనిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. ఈ దశలోనే పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ అతనిపై కాల్పులు జరపడంతో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా ప్రకటించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. మనం ఉన్నాం ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఈ ఆసుపత్రిలోనే రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది. అయితే గత 2 రోజులుగా అనేక నాటకీయ పరిణామాల మధ్య రియాజ్ను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అరెస్టు తర్వాత అతని ఎన్కౌంటర్ వరకు కూడా అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. 17వ తేదీ నాడు సాయంత్రం సమయంలో సిసిఎస్ పోలీసులు రియాజ్ను అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అహ్మద్పురా కాలనీలో ఉన్న రియాజ్ను పట్టుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ ప్రమోద్ అతని వెంటపడ్డాడు. ఆ కానిస్టేబుల్ను చూసిన తర్వాత రియాజ్ పారిపోయాడు. ఆ రియాజ్ వెంటపడ్డ కొద్దిసేపటికి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సమయంలో రియాజ్ను పకడ్బందీగా ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్ తరలించాల్సి ఉంటుంది. ఏ క్రిమినల్ అయినా పోలీసులు పకడ్బందీ యాక్షన్తో అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం నేర చరిత్ర కలిగిన రియాజ్ను పట్టుకోవడంలో కేవలం కానిస్టేబుల్ ఒక బైక్పై తీసుకొచ్చాడు. కేవలం ఈ సంఘటన మాత్రమే ఇంతవరకు పరిణామాలకు దారితీస్తుందనే విషయంలో ఇక్కడ చర్చ జరుగుతుంది. ఏదైతే రియాజ్ను అదుపులోకి తీసుకున్న తర్వాత కానిస్టేబుల్ ప్రమోద్ ఒక్కడే తన బైక్పై వెనక కూర్చోబెట్టుకున్నాడు. సాధారణంగా ఒక క్రిమినల్ను అరెస్టు చేసే సమయంలో కానీ అదుపులోకి తీసుకునే సమయంలో కానీ అతన్ని పూర్తిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఆయుధాలు కలిగి ఉన్నాడా లేక ఇతరత్ర ఏదైనా అతనికి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేసుకున్నాడా అనే విషయంలో తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాంటిదేమీ లేకుండా రియాజ్ను ఏకంగా బైక్పై వెనుక కూర్చోబెట్టుకోవడం వల్లే అతనిపై ఉన్న కత్తితో దాడి చేసినట్లుగా ఒక చర్చ జరుగుతోంది. అంటే పోలీస్ శాఖ నిర్లక్ష్యం కూడా దీనికి ఒక కారణంగా తెలుస్తుంది. ఈ రియాజ్ దాడి చేసిన తర్వాత ప్రమోద్ తీవ్ర గాయాల పాలై ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాతే పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. ఏకంగా ఒక క్రిమినల్ చేతిలో పోలీసు కానిస్టేబుల్ చనిపోవడం అనేది రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది నిజామాబాద్ జిల్లా చరిత్రలోనే మొట్టమొదటి సంఘటనగా కూడా చెబుతున్నారు. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ను దాడి చేసి చంపిన క్రిమినల్ ఉదంతం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ సంఘటన తర్వాత రియాజ్ పారిపోయారు. రియాజ్ పారిపోయిన సమయంలో కూడా ఆ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు, స్థానికులు ఉన్నారు. ఈ దాడి జరుగుతున్న ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్పై దాడి జరుగుతున్న దృశ్యాన్ని కూడా వారంతా చూశారు. అంటే కళ్ళెదురుగానే ఒక కానిస్టేబుల్పై ఒక ఆగంతకుడు దాడి చేయడం, ఒక నిందితుడు దాడి చేయడం కూడా స్థానికులు చూస్తుండిపోయారు. ఈ విషయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అంటే జనాలకు మానవత్వం లేదా, ఒక దాడి జరుగుతుంది, ఒక కానిస్టేబుల్ను కత్తితో పొడిచాడు, అతను కింద రక్తపు మడుగులో కొట్టుకుంటుంటే కూడా ప్రజలెవరూ స్పందించలేదు అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా విచారం వ్యక్తం చేశారు. అంటే ఒక ఇంతటి విపరీత పరిణామాల మధ్య రియాజ్ నేరం జరిగింది. అంటే రియాజ్ చేతిలో ఒక కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత రియాజ్ను పట్టుకునే విషయంలో నిన్నటి నుంచి కూడా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రియాజ్ ఏదైతే నిజామాబాద్ నగరం వదిలి పారిపోయి ఉంటాడని ముందు అందరూ కూడా భావించారు. ఈ దశలోనే పోలీస్ యంత్రాంగం కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను పంపింది. కాకపోతే సాయంత్రానికల్లా రియాజ్ నిజామాబాద్ నగరంలోనే తిరుగుతున్నాడు, బైక్పై సంచరిస్తున్నాడు అనే విషయంలో పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్తో పాటు సుమారు 20 మంది వివిధ స్థాయిల అధికారులు, అలాగే 150 నుంచి 200 మంది పోలీస్ సిబ్బంది అంతా కూడా అతను ఆశ్రయం పొందిన సారంగాపూర్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడున్న అడవుల్లో కావచ్చు, అలాగే గుట్ట ప్రాంతంలో కూడా చుట్టుముట్టారు. రియాజ్ ఆచూకీ కోసం వెతుకుతున్న సమయంలో ఒక లారీ క్యాబిన్లో అతను కనిపించాడు. ఆ రోడ్డు పక్కన నిలబెట్టి ఉన్న ఒక లారీ క్యాబిన్లో రియాజ్ రాత్రంతా కూడా ఆశ్రయం పొందాడు. మరునాడు ఉదయం ఆ స్థానికులు గమనించడంతో ఆ రియాజ్ జాడ బయటకు వచ్చింది. ఈ దశలోనే రియాజ్కు స్థానికంగా ఉండే ఒక యువకుడు ఆసిఫ్ అనే యువకుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అప్పటికే ఈ ప్రాంతంలో ఏదైతే రియాజ్ సంచరిస్తున్నాడో ఈ ప్రాంతంలో పోలీసు బలగాలన్నీ కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు పోలీస్ సిబ్బంది ఆ రియాజ్ ఉన్న ప్రాంతానికి వచ్చారు, దాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సంఘటన అంతా కూడా కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. రియాజ్ను అదుపులోకి తీసుకున్న సంఘటన కూడా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ రియాజ్ను పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందనే ఒక సమాచారం కూడా బయటకు వచ్చింది. ఇదే సారంగపూర్ ప్రాంతంలో ఏదైతే రియాజ్ను అదుపులోకి తీసుకున్నారో ఆ ప్రాంతంలోనే రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది. పోలీస్ కాల్పులో రియాజ్ మరణించాడు అనే ఒక
ప్రచారం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా బ్రేకింగ్ చేశాము. అయితే ఈ విషయంపై అప్పటికప్పుడు పోలీసు అధికారులు మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన జారీ చేయలేదు. అంటే ఎన్కౌంటర్ జరగలేదని కానీ, కాల్పులు జరగలేదు, అలాగే రియాజ్ ప్రాణాలు కోల్పోయేదనే విషయంలో ఒక స్పష్టమైన అధికారిక ప్రకటన మాత్రం జారీ కాలేదు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట మాత్రం రియాజ్కు గాయాలయ్యాయి. ఆసిఫ్ అనే ఒక యువకుడితో జరిగిన ఘర్షణలో గాయపడ్డాడు. ఈ గాయాలతో మాత్రం అతన్ని చికిత్స నిమిత్తం ఇక్కడున్న నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ఒక ప్రకటన మాత్రం రిలీజ్ అయింది. అప్పటికి రియాజ్ పరిస్థితి ఎలా ఉంది, అతని ఆరోగ్యం ఏ స్థాయిలో ఉంది అనే విషయంలో ఇటు అధికారికంగా కానీ ఇటు వైద్యశాఖ పరంగా కానీ ఎలాంటి ప్రకటన జారీ కాలేదు. అంటే అప్పటికప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం రియాజ్ మాత్రం గాయపడ్డాడు, కొన్ని గాయాలతో ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అనే విషయం మాత్రం నిర్ధారణ అయింది. అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే ఇదే ఆసుపత్రిలో పోలీసుల హడావిడి మొదలైంది. మొత్తంగా ఇటు పోలీస్ శాఖ సిబ్బంది, చాలామంది అధికారులంతా కూడా ఇక్కడ హడావిడి కనిపించింది. అయితే ఇదే ఆసుపత్రిలో 4వ అంతస్తులో రియాజ్కు చికిత్స జరుగుతోంది. ఈ 4వ అంతస్తుకు కూడా ఇతరులు ఎవరిని అనుమతించలేదు. కనీసం వైద్య సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కేవలం కొందరు పోలీసుల రక్షణలో రియాజ్ను 4th ఫ్లోర్లో ఉంచారు. ఈ దశలోనే రియాజ్ ఒక కానిస్టేబుల్కి సంబంధించిన వెపన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు. దీన్ని గమనించిన మరో కానిస్టేబుల్ రియాజ్పై కాల్పులు జరిపాడు. దాంతో రియాజ్ మరణించాడని చెప్పి కొద్దిసేపటి క్రితమే అధికారికంగా డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అలాగే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా దీన్ని నిర్ధారించారు. అయితే రియాజ్ ఆ సమయంలో ఆసుపత్రిలోంచి పారిపోయడానికి జరిగిన ప్రయత్నం ఎలాంటిది, ఇక్కడ ఎవరు ఇతర సిబ్బంది లేరు, కేవలం కొంతమంది పోలీసుల భద్రత మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి అతను పారిపోయే పరిస్థితి ఎలా ఉంది అనే విషయంలో మాత్రం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అలాగే కాల్పులు ఏ స్థాయిలో జరిగాయి, ఎన్నిసార్లు జరిగాయి అనే విషయంలో కూడా నిర్ధారణ కావడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంటుంది.